రాష్ట్ర ఏపీ బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు 2,000 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఒంగోలు టీడీపీ కార్యాలయంలో నాయి బ్రాహ్మణుల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సమావేశానికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమనూరు రమేష్, పిల్లూరి చిన్న వెంకటేశ్వర్లు, నాయి బ్రాహ్మణ్ మాజీ డైరెక్టర్, రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిల్లిట్ల సుధాకర్, రాష్ట్ర సాధికార కమిటీ మెంబర్ కొనిజేటి రామకృష్ణ, పట్టణ కమిటీ అధ్యక్షుడు అన్నవరపు వెంకట్రావు, నిడమనూరి హనుమంతరావు, ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిడమనూరి ఎల్లమంద, నాయి బ్రాహ్మణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Praveen. Praveen. మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ఈరోజు మార్చిలో తొలి బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో మా నాయి బ్రాహ్మణులకి 450 కోట్లు విద్యుత్ రాయితీ కింద కేటాయించడం జరిగింది. దానికి ధన్యవాదాలుగా మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు మనం తెలియజేసుకుంటున్నాను. అలానే ఆదరణ పథకం కింద 1000 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ఆదరణ 1, ఆదరణ 2 మా మాజీ ఫెడరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మా అన్న జనార్దన్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. పిల్లిట్ల సుధాకర్, రాష్ట్ర సాధికార శక్తి సభ్యుల్ని. నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పూజ్యశ్రీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా సామాజిక వర్గానికి ఎంతో గొప్ప పీట వేసినటువంటి సందర్భంగా ఈ ధన్యవాదాలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా గత ప్రభుత్వంలో ఆదరణ పథకాన్ని రద్దు చేశారు. అదే కాకుండా 150 యూనిట్లు ప్రకటించి కూడా అది నిర్వీర్యం చేసింది మా ప్రభుత్వం, గత ప్రభుత్వం. అదే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కమిటీ వచ్చి ఆ 150 యూనిట్లు 200 యూనిట్లు చేయడం జరిగింది. అదే కాకుండా ఆదరణ 1, ఆదరణ 2 పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే దాన్ని పునః పరిస్థితి ఇచ్చి దాన్ని 1000 కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద గర్వించదగ్గ విషయం. నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడు అండగా ఉంటుందని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా తెలుగుదేశం పార్టీ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం ద్వారా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అంతేకాకుండా మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని కూడా గతంలో మన పిల్లూరి చిన్నరామేశ్వర గారు ఆదరణ పథకాన్ని ఎంతోమంది తన యూనిట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే మళ్ళీ దాన్ని పునః పరిస్థితి ఇచ్చి నాయ బ్రాహ్మణులకి మళ్ళీ కూడా 1000 కోట్లు కేటాయించడం కూడా చాలా గొప్ప విషయం. ఆ 1000 కోట్లని ఈసారి మన నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ అయినటువంటి నిర్మల రమేష్ గారి ఆధ్వర్యంలో మన సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ, మన అన్న దామసాల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తామని చెప్పని రెండంటి ఉండి తెలుగుదేశం పార్టీకి మా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పని తెలియపరుస్తూ, ముఖ్యంగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవుస్తూ. వెంకటేశ్వర్లు మాజీ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు ప్రజెంట్ రాష్ట్ర బిసిసిఎల్ ఆర్గనైజేషన్. మరి ఈరోజు మార్చి తొలి బడ్జెట్లో మరి తెలుగుదేశం పార్టీకి నాయ బ్రాహ్మణుడు అండగా ఉండాలన్న ఆలోచనతో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అలాగనే లోకేష్ బాబు గారు, గౌరవనీయులు దామసాల జనార్దన్ గారు ఆలోచనతో మరి ఈరోజు మన నాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి గతంలో కంటే మిన్నగా ఈ బడ్జెట్లో పెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే జనార్దన్ గారికి ముందుగా పాదాభివందనాలు. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు నేను డైరెక్టర్గా కొనసాగినప్పుడు స్వేచ్ఛా జీవుల్లాగా మమ్మల్ని ప్రతి విషయాన్ని పిలిచి మీకేం కావాలి, మీకు ఏమి ఇస్తే మీ సామాజిక వర్గం ప్రశాంతంగా ఉంటుందని అడగడం జరిగింది. మేము చాలా ధైర్యంగా చెప్పగలిగాం. ఫస్ట్ మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు, ఆ రోజున్న గడ్డు పరిస్థితులు, ఆ రోజున్న కష్టాలు, రాష్ట్రం విడిపోయి 16,000 కోట్లు అప్పుల్లో ఉడిగిపోయే సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగాలంటే ధైర్యం చాలక అంత దూరం నిలబడి ఉంటే కమాన్ రాండి అని పిలవడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అయ్యా మరి మా పరిస్థితి ఏంటంటే మీకేం కావాలో చెప్పండి, నా బాధలు నాకు, నా కష్టాలు నాకు అని చెప్పడం జరిగింది ఆ రోజు అమ్మహాంలో. మరి అట్లానే ఆ రోజు మాకు తగినంత, మేము ఊహించినంత మాకు ఫండింగ్ రిలీజ్ చేశారు కార్పొరేషన్కి, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్కి. మేము దర్జాగా గుండె మీద చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో మా సామాజిక వర్గానికి పూర్తి సహాయ సహకారం అందించాం. అది స్టేట్ ఆఫీస్లో ఉంటుంది. పక్క పార్టీ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు, ఏమీ చేయలేదు, శూన్యం, ఏమీ చేయలేదు వాళ్ళు ఎందుకు చెప్తుంటారని. అది కరెక్ట్ కాదు. మీలాగా అబద్ధాలు, ఊచి మాటలు మా దగ్గర ఉండవు. మాకు ఒక రాష్ట్రంలో ఒక ఆఫీస్ ఉంది, మీకు ఆఫీస్ లేదు. మీ గవర్నమెంట్లో, మా గవర్నమెంట్లో ఒక ఆఫీస్ ఉంది. మా ఆఫీసులోకి వస్తే ఈరోజు అయినా సరే మీకు పూర్తిగా లెక్కలిస్తాం. 5 డైరెక్టర్లు ఏ డైరెక్టర్ ఎంత వారారు, ఏ డైరెక్టర్ ఎంత ఫండింగ్ తీసుకెళ్ళి వాళ్ళ సామాజిక వర్గాన్ని కాపాడుతున్నారు అనేది మీకు చూపించగలమని తమ్ముతో నేను చెప్తా ఉన్నాను. అట్లానే మరి ఆ రోజు ఆదరణ 1, ఆదరణ 2లో, ఆదరణ 1 అయిపోయిన తర్వాత ఆదరణ 2లో మేము ఒకటి అడిగాం ముఖ్యమంత్రి గారిని విజయవాడలో జరిగినప్పుడు, అయ్యా మా సామాజిక వర్గానికి సంబంధించి మా సామాజిక వర్గంలో పనిముట్లు ఇలా ఉంటాయి,
ఇవి ఇస్తే మా కులం వాళ్ళు సంతోషపడతారని. ఓకే అలానే చేద్దామని చెప్పేసి ఆ రోజు ఆయన ఆదరణ 2లో ప్రతి ఐటెంని డిస్ప్లే పెట్టాడు. డిస్ప్లే పెట్టి ప్రతి వస్తువు కాడికి వచ్చి ఆయన పరిశీలించాడు. ఇదేంటి డోలు, ఇదేంటి సన్నాయి, ఇదేంటి క్లారినెట్, ఇది క్యారినెట్, ఓకే బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఐటమ్స్ ఏంటి, ఇంకోటి ఏంది, ప్రతిదీ ఆయన క్షుణ్ణంగా మమ్మల్ని అడిగి తెలుసుకొని ఆయన లాస్ట్లో మాతో చెప్పింది ఏంటంటే, మేమేదో ఇవ్వటం వాళ్ళకి నచ్చదో మీరు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఏ వస్తువు నచ్చుతుందో అనేది మీరే పరిశీలించుకొని 100 నాణ్యమైన వస్తువుని మీరు మాకు ప్రజెంట్ చేయండి, అవే మీ సామాజిక వర్గానికి ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మాకు ఈ మా సామాగ్రి కాదు, తోటి కులాల బీసీ కులాలు అన్నిటికీ కూడా స్వర్ణకారులు కానీ లేకపోతే ఇంకొక నేతకు సంబంధించిన వాడు కానీ ఇంకోటి అందరిని పిలిపించి కళ్ళకిత కార్మికులు అందరిని పిలిపించి కూడా వాళ్ళ వృత్తుల్లో ఎక్కడ ఎలా చేస్తే బాగుంటుందో ఒక ఆలోచన పరంగా డైరెక్టర్గా చైర్మన్కి కొంత ఫండింగ్ ఇచ్చి ఇతర రాష్ట్రాలకు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఎక్కడైతే తయారు చేస్తారో ఆడకెళ్ళి ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళి మేము ఆ వస్తువులను క్షుణ్ణంగా పరీక్షించుకొని 1, 2, 3 అన్ని ఫ్యాక్టరీలు తిరిగి మంచి వస్తువులు ఉన్న చోట మేము తీసుకొచ్చి సార్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు అవే సామాన్లు ఆదరణ 2లో మహానుభావులు గొప్ప సౌహృదయం గల వ్యక్తులు మన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఇస్తే మంచి వస్తువులు ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి అందరికి ఆ రోజు మేము ప్రమోట్ చేసిన వస్తువులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ మొన్న పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో డోళ్లు సన్నాయిలు వేసి ఫోటోలు చాలా తీసుకున్నాడు. ఆయన మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తానన్నాడు. మీరు అడిగిన అంటూనే మీరు అడగటమే ఆలస్యం ఇమ్మీడియట్గా చేస్తాన్నాడు. అసలు ఆదరణ అనేది తీసేసాడు, లోన్స్ అనేది తీసేసాడు, ఫెడరేషన్ అనేది లేదు, ఇచ్చాడు. కానీ అందరితో పాటే అన్ని కులాలతో పాటు అన్ని చేతి వృత్తులకు ఇచ్చినట్టుగానే ఇళ్ళ కూడా ఇచ్చాడు. కానీ ఫెడరేషన్ ఫండింగ్ అనేది పూర్తిగా ఎత్తిచేసి ఫెడరేషన్ నిర్వినియోగం చేశాడు. ఫెడరేషన్ బదులు ఆయన వచ్చి కార్పొరేషన్ చేశాడు. ఆయన వచ్చి కార్పొరేషన్ చేస్తే కార్పొరేషన్కి మీడియా మిత్రులకు మీకు అందరికీ తెలుసు ఇంకా గొప్పగా ఉంటుందన్న ఆలోచనతో మేము సంతోషపడ్డాం. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్కి వెళ్ళేటట్టుగా అసలు కార్పొరేషనే లేదు, ఫండింగే లేదు. న్యాయబ్రాహ్మణ కులస్తులకి పార్లర్లకు సంబంధించి కానీ ఇంకోటి కానీ ఏది ఇచ్చిన దాఖలా లేవు. అందరికీ ఎలా 10,000 వేస్తే అలానే కొంతమందికి ఇవ్వడం అనేది జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, మసిపూసి మారేడుగా చేస్తే అది కొంతకాలమే పనిచేస్తుంది, నిజ స్వరూపం అనేది త్వరలో బయటకు వస్తుంది అని చెప్పేసి ఆ రోజు మేము చెప్పాం పత్రిముఖంగా. మీ ద్వారా మేము ప్రజలకు తెలియపరిచాం, మా కులాన్ని కూడా తెలియపరిచాం. మా కుల నాయకులు మా కుల పెద్దలు గౌరవనీయులు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళందరూ క్షుణ్ణంగా పరిశీలించుకొని అయ్యో మనం మోసపోయాం, ఈసారి ఖచ్చితంగా మనం 110% తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ వెంట ఉండాలి, తెలుగుదేశం పార్టీ గతంలో మనకి ఇవన్నీ ఇచ్చింది, మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత మనల్ని పూర్తిగా పక్కన నెట్టేసాడు, మనకి శూన్యం 0 చూపించాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం తెలుగుదేశం మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉత్తకంఠంతో కంకణబద్దులయ్యి మరి మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదే విశ్వాసంతో అదే ప్రేమతోటి మా ప్రీతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారు, అట్లాగే లోకేష్ గారు, ఇతర పెద్దలు బీసీ మినిస్టర్లు ఎవరైతే వీళ్ళందరూ సంయుక్తంగా కూర్చొని ఈ యొక్క బడ్జెట్లో నాయ బ్రాహ్మణులకి రెట్టింపు సముచితంగా మాకు ఫండింగ్ రిలీజ్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మేమైతే తెలుగుదేశం పార్టీని జీవితంలో మా బిడ్డ తరాలు కూడా ఆ పార్టీ వదులుకోమని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఇంకెప్పుడైనా సరే ఏదైనా పార్టీ ఉంది ప్రజలు సేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఆయన అహర్నిశలు రాత్రింబవుళ్ళు కూర్చొని ఏ పని ఎక్కడ చేయాలి, ఏ పని ఎలా చేయాలి, ఏ పని ఎంత తొందరగా చేసి ప్రజలు ఆనందపడతారని ఒక ఆశతోటి కఠోర దీక్షతోటి ఆయన రాత్రులు 3-4 గంటల దాకా కూడా అధికారులు కూర్చోబెట్టుకొని క్షుణ్ణంగా ఎక్కడి నుంచి ఏ పని చేయాలని చెప్పేసి ఒక నోట్బుక్ మీద టయాలు డేట్లు వేయించుకొని ఆ క్రమంలో ఆయన పనిచేయించడం జరుగుతుంది. ఆయన లాస్ట్ టైం కూడా అట్లా చేశాడు. మేము అనుకున్నాం ఇంత కష్టపడి చేశాడు అనే పరిస్థితి రెండోసారి పోయారని. కానీ ఆయనకు నమ్మకం, దృఢ విశ్వాసం ఉంది, ప్రజలు ఎప్పుడు నన్ను మోసం చేయరు. ఒకసారి ఏదో పొరపాటు జరిగింది ఆ రోజు రాజశేఖర్ కొడుకని, కానీ ఈసారి అట్లా జరగదని చెప్పేసి ఆయన ఆ రోజు నమ్మాడు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మన ఎలక్షన్లో ఆయనకి అందరూ ఓటించి ఆయన ఆశీర్వదించారు. కాబట్టి ఈ అత్యధిక మెజార్టీతో మన దామచర్ల జనార్దన్ గారు గెలవడం అనేది గొప్ప విషయం, గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఆయన ఎప్పుడు అలానే గెలవాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. నా పేరు కురిజేటి రామకృష్ణ, ఒంగోలు పట్టణ క్షౌర సంఘం అధ్యక్షుడిని.
ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాలాభిషేకానికి జరుపుకోవడానికి ముఖ్య కారణం ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లో తొలిసారి బడ్జెట్లో ఆదరణ పథకానికి 1000 కోట్లు మా సెలూన్ షాపులకి సంబంధించి ఉచిత విద్యుత్ కొరకు 200 యూనిట్ ఉచిత కొరకు 450 కోట్లు కేటాయించినందువల్ల ఈ గవర్నమెంట్ని ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశంగా. అలానే ముందు రోజుల్లో కూడా మా షాపులకు సంబంధించి 150 యూనిట్లు ప్రజెంట్ రన్ అవుతుంది. కానీ 150 యూనిట్లు దాటి 150 యూనిట్ వచ్చినా కూడా 150 యూనిట్లు 0 నుంచి బిల్లు వస్తుంది అన్నమాట. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కేటాయించే 200 యూనిట్లు కూడా ఏ 200 యూనిట్లు వస్తుందో దాన్ని మినహాయించి ఆ పైన వచ్చిన బిల్లుని ఆమోదించే విధంగా చేయాలని ఈ గవర్నమెంట్కి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మాకు 150 తర్వాత 0 నుంచి 150 బిల్లు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చే 200 కూడా 200 తర్వాత మాకు వచ్చేటువంటి ప్రతి నాయ బ్రాహ్మణుడికి ప్రతి సెలూన్ షాపు కూడా ఉపయోగపడుద్దని ఈ పత్రికాముఖంగా ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలానే మా షాపులు కూడా ఇతర కులస్తులు కావచ్చు, ఇతర మాది ఎవరైనా మాకు సెలూన్ షాపులకు రాకుండా మా వృత్తిని మేము కాపాడుకునే విధంగా ఈ గవర్నమెంట్ పేటెంట్ హక్కు కల్పించే విధంగా ఒకసారి మా వృత్తిని మేము కాపాడుకునే విధంగా చేయాలని గవర్నమెంట్కి పత్రికాముఖంగా ఒకసారి మరి వినియోగించుకుంటున్నాను. ముందు రోజుల్లో ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం మేము నాయకుల అవగాహన సదస్సు నిర్వహించినప్పుడు హామీ ఇచ్చున్నారు. మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తా అని చెప్పినారు. మా వాళ్ళకి ఇళ్ళ పట్టాలి, లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలి. కానీ ఏదైనా కూడా ఏ విధంగా మీకు ఏ విధంగా కావాలో మీ కమ్యూనిటీకి అన్ని విధాలా నేను ఆదుకుంటాను హామీ ఇచ్చున్నారు. కాబట్టి వీటన్నిటిని మా ఎమ్మెల్యే గారు నెరవేరుస్తారని, మా కమ్యూనిటీని ఇంకా మంచిగా ముందుగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళన్నీ నెరవేర్చే విధంగా అతనికి మంచి కలగజేయాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ